ఈ అంకుల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎండ కూర్చుంటాడు, వర్షానికి కూర్చుంటాడు. మళ్ళీ చూపి కొట్టు, నువ్వు కొట్టు. పెద్దది కావాలా ఇదే కావాలా? ఓకేనా? ఓకే. గిఫ్ట్కి సరే, ఇది కావాలా ఇది కావాలా? ఏమని చెప్తావు? డబర్ ఒక వాళ్ళు చెప్తావా? దా, ఇక్కడ షాప్కి పోయి పాలు తీసుకుంటాం మేము. ఈ అంకుల్ చాలా గ్రేట్. ఎప్పుడు చూసినా ప్రతిరోజు వర్షం పడ్డా ఎండ కొట్టినా ఎంత ఎండ కొట్టినా ఇక్కడనే కూర్చుంటాడు. నేను వీడియో తీసి చూసి అంకుల్ కూరగాయలు తీసుకుంటుందేమో ఈ అమ్మాయి అని చెప్పేసి పిలిచిండు. బీరకాయలు ఎంత ఉన్నాయి? అంటే కాదు, కిలోకి ఎంత? అరకిలోకి ఎంత? ఎందుకు నువ్వు తక్కువగా ఎందుకు ఇస్తావు? అంటే మీకు కొడుకులు లేరా? మరి చూసుకోరా? ఉండి ఏం లాభమా? అంటే చూసుకోరా? మీకు మీరేనా? ఏంటి బీరకాయలు కిలొద్దు, ఒక అరకిలో చాలు. ఇంకొంచెం చిన్నది. ఈ అంకుల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎండ కూర్చుంటాడు, వర్షానికి కూర్చుంటాడు. మరి లాభం వస్తుందా మీకు కూరగాయలల్లా? అంతేనా? మరి ఎట్లా ఉండు మీరు? పచ్చిమిర్చి వద్దు, కొత్తిమీర ఒక 10 రూపాయలు. ఫోన్ పే ఉందా? అలా కూడా తిస్తారా? అదే మీ కొడుకులు చూసుకోరా మిమ్మల్ని? పెళ్ళిళ్ళైనా వాళ్ళకి? అంతేనా? పండు వండింది కదా. సరే సరే, అవునవును. మరి ఈ డబ్బులతో సరిపోతాయి మీకు? పింఛన్ వస్తుందా? ఇద్దరికి వస్తుందా? సింగరేణిదా లేకపోతే సింగరేణి పింఛనా కేసీఆర్? అంతేనా? కొడతా అక్కడ డబ్బులు కొడతా. ఇవైనా నువ్వు అడిగినావని తీసుకున్నా నేను. ఎట్లా బనానా? 70 రూపాయలు 80 రూపాయలు. నేను చెప్పినా కదా, చెట్టు చూడండి ఎట్లా కొట్టేసినారు. ఇక్కడే ఉండే ఒక పెద్ద చెట్టు బతిని కొట్టేసినారు. మొత్తం గ్రీనరీ. ఇక్కడ చెట్లను కొట్టేసినారు. ఇక్కడ ఇంకా ఎంత పెద్ద చెట్టు ఉందో దాన్ని కూడా కొట్టేస్తారు రేపో ఎల్లుండో. ఇప్పుడు కూడా చెట్టును కొట్టేసినారు. బ్రూను, నువ్వు కొట్టు. అరే ఇవన్నీ పట్టుకొని ఆ 10 లీటర్స్ క్యాన్స్ ఎట్లా పట్టుకోవాలని నేను చెప్తాను. ఫుల్ క్యాన్ ప్లస్ ఇవన్నీ తీసుకోవాలి పైకి.